బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలం అంగుళ్ల సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లెలో బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మృతదేహంగా నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లెకి తరలించారు. మదనపల్లిలో హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లా వీరబల్లం మండలం రాగిమాను దిన్నేపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న కూడా మనం చూసాం, ఏదైతే 7 ఏళ్ల బాలిక చనిపోయింది. ఈ కులవర్ధన్ అనే వ్యక్తి, అంటే ఇంటి పక్కన ఉన్నటువంటి కులవర్ధనే చంపేసి డ్రమ్లో కుక్కేశాడనేది మనం విన్న. అసలు కారణాలు ఏంటనేది పోలీసులు విచారిస్తున్నారు అని. కానీ ఈ రోజు కులవర్ధన్ మృతదేహం మనకు కనిపించింది. సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గోపీనాథ్, నిన్న ఒక మిస్టరీగా ఉంది. నిన్న మనం చర్చించుకున్నాం, పోలీసులు విచారణ చేస్తున్నారు. మనకు థర్డ్ విండోలో నిన్న కులవర్ధన్ ఇంటి దగ్గర స్థానికులు, కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్ళి న్యాయం చేస్తేనే కానీ మేము ఆ డెడ్ బాడీని తీయనేమంటూ కూడా మాట్లాడారు. కానీ ఈ రోజు చూస్తే అదే కులవర్ధన్ డెడ్ బాడీ కనిపిస్తోంది. ఏ విధంగా చూడాలి? గోపీనాథ్, గోపీనాథ్ చెప్పండి. అంటే 7 సంవత్సరాల బిడ్డ పైన అంటే హత్యాయత్నం చేసి ఆ తర్వాత హత్య చేసిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల శోకం నిన్నంతా కూడా చాలా అందరినీ కూడా కంటతడి పెట్టించింది. దాదాపుగా 10 గ్రామాల ప్రజలు, మదనపల్లి నుంచి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు, దాదాపుగా 2000 మందికి పైగా కూడా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఆవేదన, వాళ్ళ కంటతడి, వాళ్ళ అంటే ఆక్రోశం అవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పాపాత్ముడికి ఏదైతే మానవ మృగానికి అంటే అతనికి కఠిన శిక్షలు విధించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయాన ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత అంటే చట్ట ప్రకారం అవన్నీ కూడా చేయకూడదు కాబట్టి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి శిక్షలు విధిస్తామంటూ కూడా అతను తప్పించుకుని తిరుగుతున్నాడంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత ఇవాళ ఉదయం తెల్లవారుతో ఒక చెరువులో అంటే అంగళ్ళు వద్ద తమ్మలపల్లి నియోజకవర్గంలో ఒక చెరువులో అతని మృతదేహం అంటే ప్రస్తుతానికి అనుమానిత వ్యక్తిగానే పోలీసులు చెప్తున్నారు. ఒక నిర్ధారణకైతే ఇంకా కూడా రాలేదు. అయితే పోస్ట్ మార్టం తర్వాత నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే ఈ మానవ మృగంగా చెప్పుకున్నటువంటి కులవర్ధనకు సంబంధించి అతను నిన్న అంటే పాపను చంపిన తర్వాత నిన్న ఉదయం ఎట్టయినా సరే పోలీసులు పట్టుకుంటారు, తన పైన కఠిన శిక్షలు విధిస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా పారిపోయి ఈ రకంగా రాత్రి ఆ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇవాళ ఏదైతే కురబలకోట వద్ద ఒక చెరువులో ఒక అనుమానిత అంటే మృతదేహం ఉంది అని అక్కడ స్థానికులు, రైతులు, కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కులవర్ధన కోసం ప్రత్యేక బృందాలు, మొత్తం 6 బృందాలు, దాదాపుగా 40 మంది పోలీసులు మొత్తం కూడా మదనపల్లితో పాటు తమ్మలపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జల్లెడబడుతున్నాయి ఏదైతే ప్రధాన నిందితుడికి సంబంధించి. అయితే ఆ నిందితుడే ఇతనే అనే అనుమానంతో అక్కడికి చెరువు వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు అతన్ని ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపీనాథ్, ఇక్కడ కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏదైతే నిన్న ఇన్సిడెంట్ మనం చూసాము, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు ఆ ఇంటి దగ్గర చేరుకున్నారు, దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ పరిస్థితిని సద్దుమణిగించారు. కానీ పోలీసుల ప్రొటెక్షన్ లో ఉన్నాడు కదా, హౌస్ అరెస్ట్ చేసినా లేదంటే ఇంట్లో ఉంచినా సరే పోలీసుల సమక్షంలో ఉన్నటువంటి పర్సన్ ఏ విధంగా తప్పించుకున్నాడు, ఏ విధంగా చనిపోయాడు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అంటే సహజంగా ఎలా అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొన్ని వందల మంది అక్కడికి వచ్చి స్థానికంగా వచ్చి ముట్టడిస్తారు కాబట్టి అదే సందర్భంలోనే అతను ఆల్రెడీ ఆ పాపని 7 సంవత్సరాల పాపని చంపి అక్కడి నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కొంతమంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిడ్డకి సంబంధించి వాళ్ళ కుటుంబ పెద్దలతో కూడా వాళ్ళు రాయబారం పంపడం జరిగింది. అంటే జరిగేదేదో జరిగిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నష్టపరిహారం కలిగిస్తామంటూ కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. అదే సందర్భంలోనే అతను అక్కడి నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోయారు అనేటటువంటి అనుమానాలు మాత్రం వాళ్ళు చెప్తున్నారు స్థానికులు కూడా. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో అందువల్లనే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎన్నో రకాల
ప్రయత్నాలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వీళ్ళందరూ కూడా అతన్ని అంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ గందరగోళంలోనే అతని నుంచి కూడా అతను తప్పించుకున్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి నిన్నంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి చట్ట ప్రకారం అతని పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. హోంమంత్రి చెప్పారు, అదేవిధంగానే డిఐజీ చెప్పారు. అదేవిధంగా డిఐజీ స్థాయి అధికారి రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మదనపల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు కూడా భరోసా ఇచ్చిన తర్వాతనే ఆ బాడీకి సంబంధించి చిన్న బిడ్డకి సంబంధించినటువంటి పంచనామా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే దాని తర్వాత పంచనామా చేసిన తర్వాత పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదే సందర్భంలోనే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెలు పడుతున్న సందర్భంలో చట్ట ప్రకారం మనం ఎక్కడా కూడా తప్పించుకోలేమన్నటువంటి ఆలోచనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలోనే ఆ చెరువులోకి దూకి అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన మరింత దర్యాప్తు అయితే జరుపుతామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అతనికి ఇంకెవరైనా సరే సహకరించారా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా సరే ప్రమేయం ఉందా, ఇట్లా రకరకాల అనుమానాలు పోలీసులకు కూడా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం మరి కాసేపట్లో అంటే పోస్ట్ మార్టం తర్వాత అంటే ఆల్రెడీ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ గా అవన్నీ కూడా కులవర్ధనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి కాసేపులో ఇక్కడికి చేరుకోబోతున్నారు. కులవర్ధనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ వాళ్ళ ఏదైతే ఇప్పుడు దొరికినటువంటి అనుమానంగా వ్యక్తం చేస్తున్నటువంటి డెడ్ బాడీకి సంబంధించి పుట్టుమచ్చలు కానీ అతను నిన్న ఇంట్లో నుంచి కూడా పారిపోయే సందర్భంలో, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా అతను ఇంటికి బేగాలు వేసుకుని వేరే ద్వారం నుంచి కూడా వెళ్ళిపోయారనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ డెడ్ బాడీ కనిపించింది, అది కులవర్ధన్ది అని చెప్తున్నారు. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం, ఎందుకంటే బ్లర్ ఇమేజ్ మనం చూపిస్తూ ఉన్నాము. కాకపోతే కులవర్ధన్ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి? నిన్న డిమాండ్ చేశారు ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి అటు స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా శిక్ష పడాల్సిందే, లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించి ఉపేక్షించమంటూ కూడా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితిలో చోటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పాప అంత్యక్రియలు అయితే పూర్తిగా ప్రొడక్షన్ మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇరు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఆశ, ఒకటే ఇక్కడ మనం గమనించాల్సింది, మొన్న సోమవారం పాప మిస్సింగ్ అయిన తర్వాత ఇంటి వద్ద ఆడుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా అంటే వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి కులవర్ధనకు సంబంధించి ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. అదే సందర్భంలోనే ఆ పాపను అపహరించి ఇంట్లోకి తీసుకెళ్లి అతను అఘాయిత్యం చేసి అక్కడ హత్య చేసి ఒక టబ్బులో అతను పెట్టేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వాళ్ళందరూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి కొంతమంది మహిళల పైన ఇతను మిస్బిహేవ్ చేశారనే కారణంతో అతనిపైన అనుమానం వచ్చింది. అదే సందర్భంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో నిన్న ఉదయం అతను ఇంటికి బేగాలు వేసుకుని అక్కడి నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులే మధ్యవర్తిత్వం వహించి ఏదైతే బాధిత 7 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి చిన్నపెట్టకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్ళకి రాయబారం పంపారు. డబ్బులు ఇచ్చేస్తాము, మీ కేసును రాజీ చేసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది పెద్ద ఎత్తున అంటే స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ గందరగోళం మధ్యన నిందితుడు పోలీసుల నుంచి కూడా అంటే పోలీసులు కాదు అక్కడ అప్పటికి పోలీసులు చేరుకునే సందర్భంలోనే అక్కడి నుంచి కూడా అతను పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిన్న ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున అతని కోసం ఆచూకీ కోసం అంటే పారిపోయినటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంటే అటవీ ప్రాంతాల్లోనే అతను దాక్కుని అంటే పోలీసులు చెప్తారు అనుమానం అక్కడ దాక్కుని ఇవాళ తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం నుంచి మనం తప్పించుకోలేము అనేటువంటి ఆలోచనతోనే ఈ రకంగా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా కడుపు శోకం భగవంతుడు ఈ రకంగా తీర్చాడు, మా బిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి ఏదైతే ప్రధాన నిందితుడు మానవ మృగానికి సంబంధించి దేవుడు ఈ రకంగా శిక్ష విధించారు. మేము చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయో ఉండవో అని మేము అనుమానం వ్యక్తం చేశాం, కానీ భగవంతుడు ఈ రకంగా మాకు ఈ శిక్షలు విధించాడు. అతన్ని అంటే మా బిడ్డను చంపినటువంటి ఏదైతే మానవ మృగానికి సంబంధించినటువంటి కులవర్ధనకి సంబంధించి అంటే అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం మాకు చాలా సంతోషం అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కానీ ఇది ఎవరైతే కులవర్ధనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైనా సరే అతని పైన దాడి చేసి చంపేశారా లేదంటే రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ వర్షన్ కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఆడి విచారణ చేస్తున్నారు. గోపినాథ్, ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా నిన్నంతా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల సిచ్యువేషన్స్ లో పారిపోవడం, ఈ రోజు డెడ్ బాడీగా కనిపించడం, ఇక్కడ ఏదైనా మధ్యలో నిన్న కూడా మనం పాప ఏదైతే 7 years పాప చనిపోయిన తర్వాత ఏం జరిగింది, మరొక కోణం ఏదైనా ఉందా అనే అనుమానం కూడా రేజ్ అయింది.
సో ఇప్పుడు ఈ రోజు దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఈ రోజు కులవర్ధన్ చనిపోయిన తర్వాత నిజంగానే చనిపోయాడా, చంపేసి ఒకవేళ లేదంటే సూసైడ్ కింద చిత్రీకరిస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు ఇంతకుముందు మానవ మృగం అన్నారు. నిజంగా ఇటువంటి కామాంధులను చూస్తున్నప్పుడు మృగాలు కూడా సిగ్గుపడే విధంగా ఉంటున్నాయి. మృగాలైనా సరే కాస్త వయసు లేదంటే కనుక అన్ని చూసుకుంటాయేమో కానీ ఇటువంటి కామాంధులు ఉన్నప్పుడు ఆ మృగాలు కూడా సిగ్గుపడే విధంగా మనకి ప్రస్తుత సమాజంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డౌట్స్ కి ఏదైనా మనకి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కులవర్ధన్ తను కావాలని చెప్పి సూసైడ్ చేసుకున్నాడా, పరువు పోయింది, ఇంకా మనం సమాజంలో బ్రతకలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేమని, లేదంటే గనక ఆల్రెడీ ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి స్థానికులు ఏదైనా కొడితే గానీ ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అంటారా? ఆ వివరాలు ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? అంటే పోలీసులు ఒకటే చెప్తున్నారు, అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం అతనికి శిక్షలు విధించేందుకు, అంటే నిన్న డిఐజీ మాట్లాడుతూ అదే విషయం చెప్పడం జరిగింది. అంటే అప్పటికే అంటే చాలా మంది మీరు అన్నట్లు వాళ్ళ అనుమానం ఏరా అంటే ఎవరైతే అంటే కులవర్ధన్ నిందితుడికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న అనుమానం ఏరా అంటే అంటే ఎవరైతే ఇతన్ని ఎవరైనా సరే కొట్టి చంపేసి ఉంటారు, లేదంటే ఏదైనా సరే దాడి చేస్తుంటారు, లేదంటే అతను ఆత్మహత్య చేసుకునేటటువంటి వ్యక్తి కాదు అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఇరు వర్గాలకు సంబంధించి ఆల్రెడీ నిన్న పాప మిస్ అయ్యి చనిపోయిన తర్వాత వాళ్ళ కేసు అనేది ముందుకెళ్తుంది. అంటే చట్ట ప్రకారం అతని పైన శిక్షించే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ లోపల ఇది జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. కులవర్ధన సమయం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కూడా నిజంగానే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అలా ఏదైనా సరే జరుగుంటే మాత్రం ఆ రకంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. రైట్ గోపినాథ్.